వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హైదరాబాద్లో ఇంటి ప్లాన్ కోసం కొత్త రూల్స్. హైదరాబాద్ మహానగర పరిధిలో సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనే మధ్యతరగతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గతంలో 200 గజాల్లోపు ఉండే చిన్న ఫ్లాట్లకు భవన నిర్మాణ నిబంధనలో ఉన్న కొన్ని కీలక సడలింపులను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సెట్ బ్యాక్స్ అంటే ఇంటి చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలం విషయంలో నిబంధనలను కఠినతరం చేయడంతో ఇకపై తక్కువ స్థలంలో ఎక్కువ విస్తీర్ణంతో ఇల్లు కట్టుకోవడం కష్టతరం కానుంది. నగరంలో పెరుగుతున్న జనసాంద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, గాలి, వెలుతురు లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. గతంలో 100 నుంచి 200 గజాల్లోపు ఫ్లాట్లకు ముందు భాగంలో పక్కల వదలాల్సిన స్థలం విషయంలో కొంత మినహాయింపు ఉండేది. దీనివల్ల యజమానులు తమకున్న ఎక్కువ స్థలంలోనే గదులు విస్తీర్ణాన్ని పెంచుకునే వెసులుబాటు ఉండేది. అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం ప్లాన్ అప్రూవల్ పొందాలంటే ఖచ్చితంగా నిబంధనల మేరకు సెట్ బ్యాక్స్ వదలాల్సిందే. దీనివల్ల బిల్డప్ ఏరియా కొంతమేర తగ్గే అవకాశం ఉంది. నిబంధనలు పాటించని పక్షంలో మున్సిపల్ అధికారులు ప్లాన్ రిజెక్ట్ చేయడమే కాకుండా అక్రమ నిర్మాణాల కింద చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసే ముందే ఈ కొత్త మార్గదర్శకాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టీఎస్, బీపాస్ ద్వారా ఆన్లైన్ అప్రూవల్ పొందే క్రమంలో చిన్న తప్పులు దొర్లినా భవిష్యత్తులో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రావడం కష్టమవుతుంది. అలాగే రోడ్డు వెడల్పును బట్టి కూడా ఈ సెట్ బ్యాక్స్ మారుతుంటాయి కాబట్టి లైసెన్స్డ్ ఆర్కిటెక్ట్ లేదా ఇంజనీర్ సలహా తీసుకోవడం ఉత్తమం. ఈ నిర్ణయం వల్ల భవనాల మధ్య కనీస దూరం పెరిగి నగర ప్రణాళికాబద్ధంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ సామాన్య గృహ యజమానులకు మాత్రం ఇది అదనపు భారంగా మారింది. తక్కువ స్థలంలో తమ అవసరాలకు తగ్గట్టుగా ఇల్లు కట్టుకునే అవకాశం తగ్గిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన వారు లేదా ప్లాన్ అప్రూవల్ కోసం వేచి ఉన్నవారు ఈ కొత్త నిబంధనల పరిధిలోకి వస్తారా లేదా అన్న దానిపై స్పష్టత కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.